నేను ఈ వీడియోలో కాయిన్స్ ఉపయోగించి నా ఎత్తు టవర్ ని నిర్మించబోతున్నాను. అంటే 5.8 ఫీట్ టవర్ నిర్మించడానికి ఒకే రకమైన కాయిన్స్ ఉపయోగిస్తే పని చాలా సులభం అవుతుంది. కానీ నేను ₹1 నుంచి ₹20 కాయిన్ వరకు ప్రతి ఒక్క కాయిన్ ని ఉపయోగించాను. కాయిన్స్ తో టవర్ నిర్మించడం ఒక సమస్య అనుకుంటే అన్ని కాయిన్స్ ని వాటి నిర్మించడం ఇంకా పెద్ద సమస్య. కానీ నేను చేస్తాను. ఈ మైక్రో లెవెల్ అన్బ్యాలెన్సింగే మొత్తం టవర్ కింద పడడానికి. ఇది సాధ్యమవుతుందా కాదా? ముందుగా నేను చేయాల్సింది నా దగ్గర ఉన్న 5,000 ని కాయిన్స్ గా మార్చడం. దానికోసం కొన్ని కిరాణా షాప్స్ కి వెళ్ళి నాకు కావాల్సిన చిల్లర్ని సమకూర్చాను. ఇవి చాలా బరువుగా ఉన్నాయి. ఇక మొదలు పెడదామా? కళ్ళు పెద్దగా చేసుకుని ఎంతో ఉత్సాహంగా కాయిన్స్ పేర్చడం మొదలు పెట్టినా, కానీ మొదట్లోనే ఇలా అవుతుందని నేను అస్సలు ఊహించలేదు. నేను అప్రమత్తంగా పేర్చకపోవడం, చేయి తగిలి కింద పడిపోవడం నా పొరపాటే. కానీ అదే ఉత్సాహంతో మళ్ళీ పేర్చడం మొదలు పెట్టినప్పటికీ అదే పనిగా టవర్ కూడా మళ్ళీ కూలిపోయింది. ఇలా ఎందుకు కూలిపోయిందనే ఆలోచనతో ప్రాబ్లమ్ ని ఫైండ్ అవుట్ చేద్దామని మళ్ళీ పేర్చిన ఇది అవుతుందా కాదా అనే నా ఆలోచన ననగదొక్కి ప్రాబ్లం ఎక్కడుందని ఆలోచించి మళ్ళీ ఉత్సాహాన్ని పుంజుకొని ఇలా కొంచెం కొత్తగా ట్రై చేశా. కానీ టవర్ పాతగానే పడిపోయింది. బలమైన బేస్తో కాయిన్స్ని బ్యాలెన్సింగ్గా లాక్ చేసి పేర్చినప్పటికీ టవర్ మళ్ళీ పడిపోయింది. ఈ ఆలోచన 2 సార్లు కూడా ఫెయిల్ అయిపోయింది. అసలు ప్రాబ్లం ఏంటి? ఈ చిన్న గ్యాప్ కాయిన్స్ పై ఉండే సింబల్ అండ్ నేమ్స్ వల్ల క్రియేట్ అయ్యే ఈ మైక్రో లెవెల్ అన్బ్యాలెన్సింగే మొత్తం టవర్ కింద పడడానికి కారణమవుతుంది. ఈ ప్రాబ్లంకు సొల్యూషన్ కనుక్కుంటే ఈజీగా దీన్ని నిలబెట్టేయచ్చు. కొన్ని గంటల తరబడి ఆలోచిస్తే నాకు వచ్చిన ఐడియా పిండి. ఇది విచిత్రంగా అనిపించిన ఈ ఐడియాతో టవర్ పేర్చడం ఇంకా స్పీడ్ అయింది. కేవలం 2 నిమిషాల్లోనే 2 ఇంచుల టవర్ని నిర్మించగలిగాను. అదే స్పీడ్తో కొంత ఎత్తు నిర్మించిన తర్వాత ఈ టవర్ కూడా పడిపోయింది. ఇప్పుడు నా ఆలోచన ఒకటే, దీన్ని ఎలాగైనా పేర్చాలి అని. స్ట్రాటజీని పూర్తిగా మార్చాలి. 10 రూపీస్ కాయిన్ పైన 5 రూపీస్ కాయిన్, 2 రూపీస్ కాయిన్, 1 రూపీ కాయిన్, మళ్ళీ 10 రూపీస్ కాయిన్, ఇలా సైజ్ని తగ్గిస్తూ మళ్ళీ ఒకేసారి సైజ్ పెంచి తగ్గిస్తూ ఇలా పేర్చాలి. ఇలా పేరుస్తే బ్యాలెన్సింగ్ కరెక్ట్గా అవుతుంది అనిపిస్తుంది. ముందుగా వాడిన కాయిన్స్ అన్నింటినీ నీట్గా క్లీన్ చేసి నేను అనుకున్న స్ట్రాటజీ ప్రకారం కాయిన్స్ని పేర్చడం మొదలైంది. ఇది వర్కౌట్ కాలేదు. కానీ ఈసారి ఎలాగైనా నిలబెట్టాలనే బలమైన నమ్మకంతో ఫుల్ కాన్సన్ట్రేషన్గా స్టార్ట్ చేసిన ఇది అవుతుందా కాదా? రెండవ రోజు కూడా టైం 2 అయిపోయింది. ఇంకా ఇప్పటికి నేను కనీసం ఒక 30 సెంటీమీటర్స్ కూడా దీన్ని నిర్మించలేకపోయాను. ఇప్పుడు నాకు కలుగుతున్న సందేహం ఏంటంటే ఇది అవుతుందా కాదా? నేను ఎంత ట్రై చేసినా బ్యాలెన్సింగ్ చేయడం అసలు కుదరట్లేదు. కాబట్టి ఈసారి నేను కొత్తగా ఇసుకతో ట్రై చేశాను. ఈ ఐడియా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఎన్నో విధాలుగా ఎంతో ప్రయత్నించినప్పటికీ అసలు ఇది పాసిబుల్ అవ్వట్లేదు. నేను ఫైండ్ అవుట్ చేసిన ప్రాబ్లం ప్రకారం కాయిన్స్ యొక్క బేస్ అనేది ఒకదానిపై ఒకటి సరిగ్గా కూర్చోవట్లేదు. మధ్యలో కొంచెం ముబ్బుగా ఉండడం వల్ల, లెటర్స్ నేమ్స్ ఉండడం వల్ల అవి కొంచెం అటు ఇటు అవుతున్నాయి మైక్రో లెవెల్లో. అదే పూర్తి టవర్ని దెబ్బతీస్తుంది. సో దాని మధ్యలో గ్యాప్ని ఫిల్ చేయడానికి నేను ఎన్నో విధాలుగా ప్రయత్నించినప్పటికీ అది కుదరట్లేదు. నీటిలో తడిపిన పిండిని కాయిన్స్ మధ్యలో పెట్టి ప్రెస్ చేయడం వల్ల ఫెవికాల్ వాడినట్లు బలంగా అంటుకుంటున్నాయి. ఇలా చేయడానికి ఇంకా చాలా కాయిన్స్ ఉన్నాయి. ఒక రాత్రంతా కష్టపడి వీటిని ఇలా చిన్న చిన్నగా పేర్చగలిగాను. ఇది 3వ రోజు. గుడ్ మార్నింగ్. ఈరోజు ఎలాగైనా నేను ఈ వీడియోని పూర్తి చేస్తాను. ఒక సమాంతరమైన బలపై నేను నిర్మించుకున్న చిన్న చిన్న టవర్ ముక్కలను ఫెవికాల్ అంటే నీటిలో తడుపుకున్న పిండిని ఉపయోగించి ఒకదానిపై ఒకటి నిర్మించడం మొదలుపెట్టాను. అలాగే కంటి చూపుతో టవర్ బ్యాలెన్సింగ్గా ఉందా లేదా అని చెక్ చేస్తున్నాను. గంట కష్టపడి 10 సెంటీమీటర్లు నిర్మించిన తర్వాత పక్కనున్న చిన్న చిన్న టవర్ ముక్కలను ఒకదానిపై ఒకటి అతికించి పెట్టుకొని కొంచెం ఆరిన తర్వాత మెయిన్ టవర్పై పేర్చడం మొదలుపెట్టేశాం.
మెయిన్ టవర్ అన్బ్యాలెన్సింగ్ అవ్వడం వల్ల పక్కన ఇంకో చిన్న టవర్ని నిర్మిస్తున్నాను. నేను ఇది ఆడడానికి చాలా సమయం తీసుకున్నాను. ఇప్పుడు ఇది పూర్తిగా ఆరిపోయింది అనుకుంటాను. నేను దేనిపైన ఒక దానిపైన ఇంకో టవర్ని నిలబెట్టాలి. నేను ఈ కాయిన్స్ టవర్ని లేపి దీనిపై నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నాను. ఇది మళ్ళీ పడిపోయింది. ఇది చాలా కఠినంగా ఉంది, అసలు పాసిబుల్ అయ్యేలా లేదు. కానీ గివ్ అప్ ఇవ్వడం కూడా నాకు ఇష్టం లేదు. వీలైనంత వరకు దీన్ని ఇలాగే నా ఎత్తు అయ్యేంత వరకు నిలబెట్టడానికి ట్రై చేస్తాను. ఇది ఒకటి నిర్ణయిస్తుంది ఇది పూర్తిగా నిలబడుతుందా లేదా అని. ఇది పడిపోయేలా ఉంది, అందుకే నేను దీన్ని తీసేస్తాను. ఈ వీడియోని నేను డిసప్పాయింట్మెంట్తో ముగించేస్తున్నాను. కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి, నెక్స్ట్ వీడియో ఇంతకు 10 క్రేజీగా ఉండబోతుంది.